రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్ ఇక కూటమిలో టీడీపీకి 3, జనసేన బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది. కాగా జనసేన తరపున ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 3 ప్రాంతాల నుంచి 3కి అవకాశం కల్పించింది. టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులను ఖరారు చేశారు. కాసేపట్లో టీడీపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రైట్ గా ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి. యశమూల్య కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ఒక్క జాబితా బీజేపీ ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 5 స్థానాలకి సంబంధించి 1 జనసేన కేటాయించింది కూటమి, 1 బీజేపీ కేటాయించింది, 3 టీడీపీ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా బీజేపీకి సీటు లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా అనూహ్యంగా బీజేపీ కూడా సీటు కోరడంతో కూటమిలో సీటు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి సంబంధించిన సీటుని బీజేపీ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న 3 స్థానాలకి సంబంధించి టీడీపీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా యువత కోటలో ఉత్తరాంధ్రకి సంబంధించిన శ్రీకాకుళం రాజా నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న కావలి గ్రీష్మకి ఇవ్వటం జరిగింది. యువతకు సంబంధించి పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో వైసీపీని ఎదురొడ్డి పోరాడిన నేపథ్యంలో ప్రస్తుతం కావలి గ్రీష్మకి ఈ ఎమ్మెల్సీలో స్థానం దక్కిందంటూ కూడా ప్రస్తుతం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితుంది. ఇక బీద రవిచంద్ర నెల్లూరు నుంచి, అదేవిధంగా బీటీ నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ బీటీ నాయుడికి ఎమ్మెల్సీగా రెన్యువల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అప్పుడు స్వతహాగా ఆయన న్యాయవాది కావడంతో 53 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దనే అటు చంద్రబాబుతో ములాఖాత్ అటు అదేవిధంగా చంద్రబాబు ఆదేశాన్ని ఇటు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పాత్ర వహించిన నేపథ్యంలోనే ఈసారి కూడా తన ఎమ్మెల్సీ అభ్యర్థానికి సంబంధించి రెన్యువల్ చేయాలని కోరడంతో నేరుగా అటు చంద్రబాబుని లోకేష్ ఇప్పటికే అనాచారాలు కలిసిన నేపథ్యంలో నిన్న బీటీ నాయుడికి సంబంధించి కూడా ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిత్వానికి సంబంధించి ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక బీద రవిచంద్రకి సంబంధించి తీసుకుంటే ఇప్పటికే బీద రవిచంద్ర అంటే గతంలో బీద మస్తాన్ రావు వైసీపీకి వెళ్ళిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీద మస్తాన్ రావు వైసీపీని వీడి తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తను మళ్ళీ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ నుంచి ఇటు రాటాకి కొంత బీద రవిచంద్ర కృషి ఉంది అనే నేపథ్యంలో దీనికి సంబంధించి తన ఎమ్మెల్సీ అభ్యర్థానికి సంబంధించి కూడా ఈసారి టీడీపీ బీద రవిచంద్రకి అవకాశం కల్పించారు. ఇక గ్రీష్మకు సంబంధించి కూడా ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల పైన పార్టీ తరఫున ఎదురొడ్డి పోరాడిన నేపథ్యంలో యువత కోటాలో కూడా ప్రస్తుతం కావలి గ్రీష్మ ఈ ముగ్గురికి కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిత్వానికి సంబంధించి సీట్లు కేటాయించడం పడుతుంది. ఇక బీజేపీకి సంబంధించి అనూహ్యంగా బీజేపీ సీటు ఒక సీటు ఎమ్మెల్సీ
కావాలని పట్టుబడడంతో నిన్న రాత్రి బీజేపీకి సంబంధించి కూడా ఒక సీటు కేటాయించడం జరిగింది. అది ఈ రోజు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. అయితే సోమవీర్రాజు 2015లో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పనిచేసినారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దాంతో పాటు రాష్ట్రంలో సమస్యలు అదేవిధంగా కేంద్రంతో సఖ్యత ఉన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అభ్యర్థులకు సంబంధించిన ఖరారు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 5గురికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో మిగతా 4 సభ్యులు కూడా మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ రోజు నామినేషన్ కు సంబంధించి ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే అందరూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. రైట్, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళే ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను 3 పార్టీలు ప్రకటించాయి. నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రైట్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. ఎస్ అమూల్య, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ నామినేషన్ వేయనున్నారు. ఆయన 11:55 అసెంబ్లీ సెక్రటరీ టైం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆల్రెడీ అసెంబ్లీకి వచ్చారు. ఇక మరి కాసేపట్లో వీళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో ఇక ఇప్పటికే దాసోజు శ్రావణ్ కూడా ఆల్రెడీ అసెంబ్లీకి వచ్చి ఉన్న నేపథ్యంలో ఇక నామినేషన్ 11:55 అసెంబ్లీ సెక్రటరీ టైం ఇచ్చారు కాబట్టి సో ఆ సమయం కల్లా ఖచ్చితంగా నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. సో ఇక ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అది ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది, ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది కాబట్టి సో 20న యాక్చువల్గా మనకి పోలింగ్ ఉన్నది. కానీ ఇక పోలింగ్ లేకుండానే ఖచ్చితంగా ఏకగ్రీవం అంటే మొత్తం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేసీఆర్ మాత్రం అన్ని సామాజిక సమీకరణాలు అన్ని కూడా పరిశీలించిన తర్వాత బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేత దాసోజు శ్రవణ్కి అవకాశం అయితే ఈసారి కల్పించారు. ఎంతోమంది ఆశాహులు ఎదురు చూశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కానీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కానీ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఆశాహులందరూ కూడా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత దాసోజు శ్రవణ్కి ఇవ్వడం వల్ల ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా అనేక అంశాలు మండలిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వాయిస్ వినిపించేందుకు అదేవిధంగా ప్రభుత్వాన్ని
ప్రశ్నించేందుకు ఆ వాయిస్ ఖచ్చితంగా మండలిలో ఉండాలని చెప్పేసి కూడా భావించారు. దానిలో భాగంగా దాసో శ్రావణ్కి అయితే అవకాశం ఇచ్చారు. సో ఇక ప్రక్రియ అంతా కూడా దాదాపుగా పూర్తి అయింది. సో ఇక ఆ ఎమ్మెల్యేల సంతకాలు కూడా పూర్తి అయ్యాయి కాబట్టి మరి కాసేపట్లోనే వీళ్ళందరూ కూడా దాసో శ్రావణ్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి నామినేషన్ అయితే దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఎందుకంటే మొత్తం ఒకే స్థానం కాబట్టి సో 2 స్థానాలు అయితే కొంత ఖచ్చితంగా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది వారిపైన నమ్మకం పెట్టుకోకుండా సో ఖచ్చితంగా వారి రహస్య ఓటింగ్ కాబట్టి సో వాళ్ళు ఓటు ఎవరికైనా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇక ఇప్పుడున్నటువంటి సంఖ్యాబలం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా కేసీఆర్ కూడా ఒక స్థానం మనకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకే ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా కేసీఆర్ ప్రకటించారు. సో దానిలో భాగంగానే ఏకగ్రీవం కూడా అయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే దాసో శ్రావణ్ నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. శ్రావణి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. మారుతిరావు సుఫారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న ఆ ప్రణయ్ను హత్య చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రథమ నిందితుడు A1 గా అమృత తండ్రి మారుతిరావు, సుఫారీ గ్యాంగ్ కు చెందిన సుభాష్ శర్మ A2 గా, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ భారీ, A5 గా కరీం, A6 గా అమృత బాబాయ్ శ్రవణ్, A7 గా శివ, A8 గా నదీంలపై కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఐదేళ్ల 9 నెలల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుఫారీ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బెయిలొచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. అమూల్య 2018 సెప్టెంబర్ 14వ తేదీ ఈ తేదీన 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. అదే రోజున నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినటువంటి ప్రణయ్ అనే వ్యక్తి తన భార్య అమృతను, గర్భవతిగా ఉన్నటువంటి అమృతను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఒక గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా అతన్ని వేటకొడవలు తీసుకొని మర్డర్ చేశాడు. సో ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా కలిచివేస్తున్నటువంటి దృశ్యాలే కనిపించాయి ఆ రోజు ఆ విజువల్స్ చూసినప్పుడు. దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ అనేది స్వయాన అమృత తండ్రి మారుతిరావు ఎవరైతే ఉన్నారో తను తన కుమార్తె అమృతను ప్రణయ్ కులాంతర వివాహం చేసుకున్నాడు, తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తి అతను అన్నటువంటి ఉద్దేశంతో అతను సుపారీ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ హత్య చేయించాడు అనేటువంటి విషయం తర్వాత పోలీసు విచారణలో బయటపడింది. సో వీటికి సంబంధించి 2018 నుంచి అప్పటి నుంచే అసలు ఈ మర్డర్కు వెనుకాల ఎవరెవరు ఆ కారకులు ఉన్నారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం 8 మంది ఇందులో ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు, సూత్రధారులుగా ఉన్నటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారించడం జరిగింది. 2019లో ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసి అందులో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 8 మందిలో ఇటు A1గా మనకు ఈ కేసులో మారుతిరావు అమృత తండ్రి అంటే ప్రణయ్ను హత్య చేయించినటువంటి మారుతిరావు A1గా ఉన్నాడు, ఆయన అమృత యొక్క తండ్రి. సో తర్వాత A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4 బారీ, A5 కరీం, A6 అమృత వాళ్ళ బాబాయ్ అంటే మారుతిరావు తమ్ముడు శ్రవణ్ కుమార్ A6గా ఉన్నాడు, A7గా శివ, A8 నిజాం. వీళ్ళందరినీ నిందితులుగా చేర్చడం జరిగింది.
అయితే 2019 నుంచి కూడా కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలు కొనసాగాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఇవాళ మరికొద్ది సేపట్లోనే నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించబోతోంది. అయితే ఇందులో A1గా ఉన్నటువంటి మారుతిరావు ఎప్పుడైతే తను ఇన్సిడెంట్కు పాల్పడిన తర్వాత తన కేసు పేరు బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అవమాన భారంతో మనస్తాపానికి గురై హైదరాబాద్లోనే ఒక లాడ్జిలో ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన నిందితులు కొంతమంది పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులందరూ వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అస్గర్ అనేటువంటి వ్యక్తి ఇతర కేసుల్లో ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తి బెయిల్ రాకపోవడంతో అతను కూడా జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుభాష్ శర్మకు ఇప్పటి వరకు కూడా బెయిల్ లభించలేదు. స్టిల్ ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నారు. అంటే A1గా ఉన్నటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. మరొక 2 వ్యక్తులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఒక 5గురు మాత్రం బయట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతటికీ కారణం A6గా ఉన్నటువంటి శ్రవణ్ కుమారే ఇదంతా చేయించాడు. తన తండ్రిని ఉసిగొల్పి తన తండ్రిని ప్రేరేపించి ఇద్దరు కలిసే ఈ పని చేశారు అంటూ ఆ రోజు అమృత మీడియా ముఖంగా తన యొక్క గోడును వినిపించుకుంది. తను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా ఇట్లా చంపారు, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి, వాళ్ళకు కూడా అలాగే అవ్వాలి అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘంగా ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీతోనే అమృత కలిసి ఉంటుంది. ఒక బాబు ఉన్నాడు. సో ఇన్ని కాలాల తర్వాత దాదాపు 5 సంవత్సరాల 9 నెలల విచారణల అనంతరం ఇప్పుడు సుదీర్ఘ వాదనలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవాళ మరికొద్ది సేపట్లోనే తీర్పు రాబోతుంది. కాబట్టి అసలు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది ఈ కేసులో అనే ఒక ఉత్కంఠ అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి అసలు కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గర ఒక పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండింటికి సంబంధించి అక్కడ రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్న కుమార్. రైట్, బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ పై ఏపీ అసెంబ్లీలో హాట్ గా చర్చ జరిగింది. 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు భూమా అఖిలప్రియ. ఫుట్బాల్, వాలీబాల్ కు తేడా తెలియని వాళ్ళు మంత్రిగా చేశారంటూ భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష,
దాదాపుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్ గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తారు అధ్యక్ష. ఎంక్వైరీ పెట్టిస్తే వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలి. రైట్. మంత్రులు ఆడారే తప్ప ఆటగాళ్లను ప్రోత్సహించలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రోజా సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో స్కామ్ జరిగిందంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక ఈ స్కామ్ వెనుక తాడేపల్లి ఆఫీస్ కూడా ఉందని ఆదిరెడ్డి వాసు సంచలన ఆరోపణలు చేశారు. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష, కిందటి గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమి తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు, ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా, అంటే ఏది ఎక్కడ ఎవరైనా ఎత్తికి వెళ్ళిపోయారా ఏంటి, ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా, ఇరిగిపోయినాయా, ఉన్నాయా, వాడుకలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష. అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు, కరెక్ట్ గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు. పేద క్రీడాకారులతో గత జగన్ ప్రభుత్వం ఆడుకుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని ప్రకటించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వంలో అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష.
రైతుగా గత ప్రభుత్వం రైతులను ముంచేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రైతు భరోసా కింద ఏడాదికి 7,500 రూపాయలు ఇచ్చి మిగతా పథకాలన్నీ ఆపేశారన్నారు. సాయిల్ టెస్టింగ్ కానీ, మెకనైజేషన్ కానీ, 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకు కేంద్రంతో కలిపి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. లాస్ట్ 5 ఇయర్స్ ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష.